Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. Those who are celebrating birthdays and wedding days, I wish you many more happy returns of the day. Now we will read Bible in English. The Gospel according to St. John, 3rd chapter, verse 3 to 5. Jesus answered and said to him, Most assuredly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. Nicodemus said to him, How can a man be born again when he is old? Can he enter a second time into his mother's womb and be born? Jesus answered, Most assuredly I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. Amen. Amen. Now I am reading in Telugu. యోహాన్ రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనంలో చదువుకుందాం. దయచేసి ఆలకిస్తాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్ను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్ను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభా, నీ ఘనమైన నామకు స్తోత్రములు, వందనములు నాయనా. ప్రభా నాయనా, నీ యొక్క నాయనా ప్రభా తండ్రి, వాక్యమును మేము ధ్యానించుకొనిచుండగా వాక్యంలోని గూఢమైన మర్మములు మీరు మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఈ యొక్క వాక్యంలో నాయనా తండ్రి మీరిచ్చినటువంటి సందేశంను మేము జ్ఞాపకం చేసుకొనిచుండగా మా జ్ఞానం సరిపోదు కనుక నాయనా తెరవబడిన ఆకాశమును విప్పి నాయనా దివ్యమైనటువంటి సంగతులు మీరు మాకు బయలుపరచమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యోహాను గారి దగ్గర బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నట్లు మనందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభువారు ఆయన ఈ యొక్క మినిస్ట్రీకి రాక మునుపు 40 రోజులు రాత్రింబగళ్ళు కొండపైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత ఆయన యోహాను దగ్గర బాప్తిజం తీసుకున్నట్లు చూస్తున్నాం. ఆ యొక్క యోహాను గారు అడవి తేనెయు మిడతలను పండ్లను ఆయన తిని బ్రతికినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాన్ గారు యేసు ప్రభు వారి యొక్క కజిన్. అయితే యోహాన్ అంటాడనమాట, నాకు బాప్తిసం ఇమ్మని యేసు ప్రభు యోహాన్ గారిని అడిగినప్పుడు ఆయన దానికి ముందుగా ఆయన చెప్పులు విప్పుటికైనా నేను పాత్రుడని కాను అని అప్పుడున్న మనుషులతో అనడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా నేను నీటితో మీకు బాప్తిసం ఇస్తాను, యేసు ప్రభు వారు ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిసం ఇస్తాడని ఆయన సాక్ష్యం ఇస్తాడు యేసు ప్రభు గురించి. ఆ యొక్క బాప్తిసము యేసు ప్రభు యోర్దాను నదిలో ముంపుడు బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు బాప్తిసం అనగా ఏమిటంటే, ఈ యొక్క నికోదేము అన్నటువంటి ఆయన చాలా వృద్ధుడు అనమాట. అయితే ఈ యొక్క వృద్ధుడు ఆయన శతాధిపతిగా కూడా ఉంటాడనమాట. అంటే యూదుల అధికారి అనమాట. నికోదేము పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన ఎద్దుకు వచ్చాడు. ఎందుకంటే డే టైం అయితే అందరూ చూస్తారు. ఎందుకు? యేసు ప్రభువును ఆయన నిజమైన రక్షకుడని, ఆయన దగ్గర జ్ఞానం ఉందని, దైవ కుమారుడని ఆయన గ్రహించి అంగీకరించే యేసు ప్రభు దగ్గరికి అర్ధరాత్రి వేళ వచ్చాడనమాట. వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఇతను గ్రహించాడు యేసు ప్రభు నిజమైన దేవుడు, దైవ కుమారుడని ఇతడు గ్రహించి నికోదేము ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆయన రాత్రి యందు ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. అనగా యేసు ప్రభు దైవ కుమారుడు దేవుని దగ్గర నుండి వచ్చాడని నికోదేము అయినటువంటి ముసలివాడు ఆయన చూస్తున్నాడు అనమాట. మేము ఎరుగుదము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచనలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. కనుక నీ యొక్క కార్యములన్నీ కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యములు. అనేక మందిని స్వస్థత పరిచావు, ఇంకా చనిపోయిన వారిని లేపావు, ఇంకా పాప క్షమాపణనిచ్చావు. అనేకమైనటువంటి కార్యములు అతడు చూస్తున్నాడు కనుక అతడు గ్రహించాడు ఇతను దైవ కుమారుడని.
అందుకు యేసు ఇవన్నీ నువ్వు చూసినా కూడా నికోదేముతో అంటున్నాడట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానన్నాడు. అప్పుడు నికోదేముకి ఒక డౌట్ వచ్చింది. ఏమంటున్నాడు, క్రొత్తగా ఎలాగ జన్మించను, బోర్న్ అగైన్ అని, హౌ టు బోర్న్ అగైన్ అని ఇతడు తిరిగి క్వశ్చన్ వేస్తానమాట. అందుకు నికోదేము అంటున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. అందుకు ఆయన యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నాడు. నీటి మూలంగానగా పరిశుద్ధాత్మ, నీటిలో యేసు ప్రభు తీసుకున్నటువంటి ముంపుడు బాప్తిసాన్ని మనము తీసుకోవాలి అని అర్థము. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూస్తున్నాం, చాలా సంఘాల్లో మనం చూసినట్టు చిలకరింపు ఇస్తూ ఉంటారు. అది ఎందుకంటే బ్రిటిషర్స్ ఆ రోజుల్లో మన యొక్క మిషనరీస్ మన దేశంలోకి వచ్చినప్పుడు వారి కంట్రీస్లో చాలా చలి, అంటే -డిగ్రీస్తో చలి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఐస్లో ఎవరికి బ్యాప్టిజం ఇవ్వలేని కారణంగా వారు ఏం చేస్తారంటే చిలకరింపును, స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం ఇచ్చారనమాట. అయితే ఇక్కడికి వచ్చిన కొంతమంది మిషనరీస్ కూడా కొన్ని సంస్థల్లో అదే ఫాలో అవుతూ వచ్చారు. అయితే వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైన బాప్తిసము యేసు ప్రభు వారు తీసుకున్నటువంటిది. యేసు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నటువంటి బాప్తిసాన్ని మనం కూడా తీసుకోవాలని చెప్తున్నారనమాట. ముసలివాడు తల్లి గర్భంలో తిరిగి వెళ్ళలేడు కానీ, తల్లి గర్భంలోనికి వెళ్ళలేడు కానీ, ఒకడు నీటి మూలంగా అనగా నీటిలో ముంచబడాలి. అనగా ఆ యొక్క నీటిలో ముంచిన తర్వాత మన యొక్క పాపములన్నీ కూడా యేసు నామమున పాతిపెట్టబడతాయి అని అర్థం అనమాట. మళ్ళీ తిరిగి క్రీస్తులో జన్మించాలి అనగా తిరిగి లేవనెత్తినప్పుడు వారు క్రీస్తులో నూతనంగా జన్మించినట్లు అర్థం అనమాట. క్రీస్తులో నూతనంగా జన్మించడము అని నీటి మూలముగా ఆత్మ మూలముగా పరిశుద్ధాత్మను అంగీకరించాలి. పరిశుద్ధాత్మను ఆహ్వానించినట్లయితే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము అనేకమైనటువంటి గొప్ప కార్యములు చూడగలము, చేయగలం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనతో ఏకమైనప్పుడు ఆ యొక్క నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినప్పుడే మనం పరలోకానికి వారసులం అవుతామని ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే, ఒక ఇండియన్ స్త్రీ మామూలుగా ఆమె మ్యారేజ్ అయినప్పుడు కొన్ని సూచనలు మనం చూస్తాం. ఏదంటే ఒక మంగళసూత్రము, తర్వాత వచ్చి కాలికి మెట్టలు, ఈ విధంగా ఆమె వేసుకున్నప్పుడు ఒక భర్తకు ఆమె ఒక భార్య అన్నట్టు ముద్ర. అదేవిధంగా ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే దానికి అర్థం ఏమిటంటే అటెండెన్స్లో పేరు ఉన్నట్లయితే ఆ బిడ్డ ఆ యొక్క స్కూల్కి ఒక స్టూడెంట్ అని ఒక గుర్తింపు అనమాట. అదేవిధంగా మనము క్రీస్తు బిడ్డలము లేక దేవునికి వారసులము, పరలోక రాజ్యము వారసులమని మనకు గుర్తుండటానికి బాప్తిసము ఒక స్టాంప్ మనకు ఎంతో అవసరమైనదని ఇక్కడ నికోదేముకు ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ రోజు నికోదేముతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే మనము ప్రభువుకు దూరంగా బాప్తిసం పొందకుండా ఉంటామో మనతో అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరూ బాప్తిసం పొంది యేసు మార్గంలో ముందుకు సాగాలని, పరలోక రాజ్యమునకు వారసులు అవ్వాలని ప్రభు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.